మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనం సృజించిన వాడు. దేవుణ్ణి తండ్రి అని పిలిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించారని. దేవుడు మనకి తండ్రిగా ఉండి మన భారాలు భరిస్తాడని. మన పాప భారాన్ని, మన పనుల భారాన్ని, మన వ్యాజ్య భారాన్ని భరించుకోవడం. దేవుడు మనకి తండ్రిగా ఉండి మనల్ని పోషిస్తాడని. ఈ లోకంలో ఉన్న తండ్రులే తమ పిల్లలకు అన్ని విషయాల్లో మంచివిస్తే, పరలోకమందున్న మన తండ్రి మనకి అన్ని విషయాల్లో కూడా మంచి వాటిని ఇచ్చి మనల్ని తృప్తిపరుస్తారని. దేవుడు మనకి తండ్రిగా ఉండి మనల్ని నడిపిస్తారని. నిత్యము కూడా మనల్ని నడిపిస్తారు. మన కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, అవమానాల్లో ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టరని. ఈ తండ్రి నిత్యము కూడా మనకి తోడుగా ఉంటారని. దేవుడు మనకి తండ్రిగా ఉండి మనల్ని ఆదరిస్తారని. తన మాటల ద్వారా, తన కార్యాల ద్వారా మనం పోగొట్టుకున్నది మరలా మనకి తిరిగి ఇవ్వడం ద్వారా దేవుడు మనల్ని ఓదారుస్తారని.